హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ మై ఫాలోవర్స్? ఐ ఆమ్ ఫైన్. ఈ ఛానల్ వచ్చేసి హోమ్కి సంబంధించినటువంటి ఛానల్. కన్స్ట్రక్షన్ కానీ పెయింటింగ్ వర్క్ ఎలా నేర్చుకోవాలి కొత్తగా బిగినర్స్ కి, అలాగే పెయింటింగ్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టోటల్ మన ఛానల్లో ఉండడం జరుగుతుంది. ఒకసారి మన ఛానల్ ని వెళ్ళి చూడండి. వీడియోస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనం చేసుకుంటున్నాము. మరి కొంతమంది అయితే కొన్ని డౌట్స్ అయితే అడుగుతూ ఉంటారు. మనకి ఎక్కువగా కొత్త గోడలకు ఈ పగుళ్ళు అనేటివి వస్తూ ఉంటాయి. మరి ఈ పగుళ్ళకి ఎలా చేయాలని ఒక ఇద్దరేమో అడిగారు. మరి వచ్చినటువంటి ఈ గోడల యొక్క పగుళ్ళు ఎక్కువగా మనకి కొత్త గోడలకే ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి దీనికి పేస్ట్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి పెయింటింగ్ షాప్ లోనే దొరుకుతుంది. దీన్ని క్రాక్ పేస్ట్ అంటారు. క్రాక్స్ పేస్ట్ అని అంటే ఇస్తారనమాట. దీన్ని మనం కలుపుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఎక్కడైతే ఆ సన్నటి పగుళ్ళు వస్తాయో అక్కడ ఈ పేస్ట్ ని క్రాక్ పేస్ట్ అంటారు. ఈ క్రాక్ పేస్ట్ ని మనం సింపుల్ గా అప్లై చేసుకోవచ్చు. మరి ఆ పగుళ్ళు అనేటివి ఆడకైతే క్లోజ్ అయిపోతాయి. మరి దాని మీద మనం పెయింటింగ్ వేసుకోవడం. క్రాక్ పిల్లర్ అనేది ఆ పగులుడు ఏదైతే ఉందో ఈ పగులుడిని ఖచ్చితంగా లాక్ చేస్తుంది అనమాట. పగులుడికైతే ఖచ్చితంగా ఈ క్రాక్ పిల్లర్ అనేది పేస్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దారు బంధరాలకు కూడా పగుళ్ళు వస్తూ ఉంటాయండి. దారు బంధరాలకి పగుళ్ళకి మనము మెటల్ పేస్ట్ అయితే వాడాల్సి ఉంటుంది. మెటల్ పేస్ట్ అంటే వాళ్ళు ఇస్తారు. అది గ్రీన్ కలర్లో ఉంటుంది మెటల్ పేస్ట్ అనేది. ఈ మెటల్ పేస్ట్లో మనం ఎల్లో అండ్ రెడ్ పౌడర్స్ అంటే వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. మెటల్ పేస్ట్లో ఈ ఎల్లో రెడ్ పౌడరు సమానంగా మనము కలుపుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన వీడియో లాస్ట్లో వస్తుంది చూడండి. దానితో పాటు వాళ్ళు ఒక తెల్లటి ట్యూబ్ ఇస్తారు పేస్ట్. ఆ పేస్ట్ ని ఇది ఎల్లో పౌడర్ ప్లస్ రెడ్ పౌడర్స్ రెండింటిని మిక్స్ చేసి ఆ మెటల్ పేస్ట్ లో కొంచెం కలుపుకొనేసి ఇది వైట్ ట్యూబ్ ఏదైతే ఉందో దానికి కొంచెం అందులో వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన వెంటనే మనకి దారు బంధరాలకి ఎక్కడైతే పగుళ్ళు ఉంటాయో అక్కడ పూర్తిగా మనం అప్లై చేసేయాల్సి ఉంటుంది. ఇక పగులుడు అనేది ఇంకాటికైతే క్లోజ్ అయిపోతుందండి. తర్వాత మనం గరుకు పేపర్ తో నీట్ గా రబ్ చేసేసుకుంటే సరిపోతుంది. దాని మీద కలర్ వేసేసుకోవచ్చు. మరి పగుళ్ళకైతే మెటల్ పేస్ట్, అలాగే గోడ పగుళ్ళకైతే క్రాక్ పేస్ట్ అనేది వాడడం జరుగుతుంది.